డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు A2 నిందితురాలు అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు రాజమండ్రి జిల్లా కోర్టులో ఊరట లభించలేదు. ఈ కేసు నుంచి తనను తప్పించాలన్న లక్ష్మీదుర్గ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు A2 నిందితురాలు అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు రాజమండ్రి జిల్లా కోర్టులో ఊరట లభించలేదు. ఇది అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజబాబు, లక్ష్మీదుర్గ రాజమండ్రి జిల్లా కోర్టులో ఈ రోజు దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి A2 నిందితురాలుగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ సంబంధించిన కేసుకు అంటే ఆమె జిల్లా కోర్టులో చుక్కెదిరింది. కేసుకు సంబంధించి హత్య కేసు నుంచి తొలగించమని కోరుతూ A2 నిందితురాలు తరపున కోర్టులో రాజమండ్రి జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను ఈ రోజు జిల్లా న్యాయమూర్తి కొట్టివేయటం కూడా జరిగింది. అంటే దీనికి సంబంధించి అంటే ఈ నెల 13వ తారీఖున ఈ రోజు 2 రోజుల పాటు ఎవరైతే ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు ప్రాసిక్యూషన్ తరపున వాదనలు కూడా వినిపించారు. 2 రోజుల పాటు రాజమండ్రి జిల్లా కోర్టులో ఈ కేసుకు సంబంధించి వాదనలు ప్రతివాదనలు కూడా జరిగాయి. ఈ రోజు జిల్లా న్యాయమూర్తి అంటే A2 కేసు అంటే దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యకు సంబంధించి ఈ హత్య కేసులో A2 నిందితురాలిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు సంబంధించి ఆ హత్య కేసులో తొలగించాలని, తన పేరు తొలగించాలని జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. అంటే 2 రోజుల పాటు వాదనలు ప్రతివాదనలు జరిగిన తర్వాత A2 నిందితురాలిగా ఉన్న లక్ష్మీదుర్గను కేసు నుంచి కొట్టివేయకుండా ఆమె తరపున వేసిన పిటిషన్ ను ఈ రోజు జిల్లా న్యాయమూర్తి కొట్టివేశారు. ఈ నేపథ్యంలో హత్య కేసుకు సంబంధించి A2 నిందితురాలుగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు జిల్లా కోర్టులో చుక్కెదురైందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు కూడా దీనికి సంబంధించి అసలు 2 రోజుల పాటు కోర్టులో వాదనలు ప్రతివాదనలు ఏ విధంగా జరిగి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా మీడియాకి వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కనుక రాజమండ్రి జిల్లా కోర్టులో A2 నిందితురాలుగా ఉన్న లక్ష్మీదుర్గకు ప్రస్తుతం జిల్లా కోర్టులో చుక్కెదురైందని చెప్పవచ్చు. జిల్లా కోర్టులో ఆమె వేసిన పిటిషన్ కు సంబంధించి జిల్లా న్యాయమూర్తి ఈ రోజు కేసును కొట్టివేయడం జరిగింది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ రాజబాబు.